ప్రాచీన క్షేత్రంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు మీరు దర్శించండి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలోని ప్రాచీన జనార్దన స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లక్ష తులసి ప్రత్యేక పూజలు, శ్రీ సువర్ణ అభిషేకాలు, శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు, శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన తరహాలో వైకారస ఆగమశాస్త్ర పద్ధతిగా స్వామివారికి, అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామికి, వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి పూజలు, శ్రీచూర్ణ మహోత్సవాలను నిర్వహించినట్లు అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు తెలిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. మరి ధనుర్మాస విశిష్ట గడియల్లో మీరు స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కండి. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేస్తున్న ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైకాంస ఆగమం ప్రకారం 15 మంది వైకాంస పండితులు ఈ పూజా కార్యక్రమాన్ని చేశారు. కడకుదురు వాస్తవ్యులు వాడపల్లి రామకృష్ణమాచార్య యొక్క ఆధ్వర్యంలో వేద పండితులు కండవిల్లి హనుమంతాచార్యులు, శ్రీనివాసాచార్య పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. స్వామివారి పంచామృత అభిషేకం, అలాగే లక్ష తులసి పూజ, అమ్మవారికి శ్రీసువర్ణం పూజ, తర్పణం, హోమం, మహాపూర్ణావతి, శాంతి కళ్యాణం, సూర్య నమస్కారం అన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజ అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరిగింది. ఈవో వడ్డా సత్యబాబు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సదుపాయాలు చూశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.